రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ముగిసింది. దాదాపు 1,30,00,000 దరఖాస్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అర్హులైన ఎవరైనా మిగిలి ఉంటే రేపటి నుంచి మండల కేంద్రాల్లో సమర్పించాలని సూచించారు. ఇక డేటా ఎంట్రీపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 17వ తేదీలోగా డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. అర్హులు తేల్చిన తర్వాత మిగిలిన 4 గ్యారంటీలు అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన 8 రోజుల పాటు కొనసాగింది. 6 గ్యారంటీల కోసం ప్రజలు భారీగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,30,00,000 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 18 లక్షల దరఖాస్తులు అందాయి. చివరి రోజు మరో 30 లక్షల దరఖాస్తులు వచ్చి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అభయహస్తం కింద 1,00,000కి పైగా దరఖాస్తులు అందగా ఇతర సమస్యలపై 30 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ఉంటే 1,30,00,000 దరఖాస్తులు వచ్చాయని ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చింది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ లో మొత్తం 24 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు పబ్లిక్. కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న వారి అప్లికేషన్లు రాత్రి వరకు స్వీకరించారు. కార్వాన్, ఆసిఫ్ నగర్, షాలిబండ, నాంపల్లి కేంద్రాల్లో అప్లికేషన్లు రాత్రి 8 గంటల వరకు తీసుకున్నారు. ప్రజాపాలన పూర్తిగా ముగియలేదని 4 నెలలకోసారి నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే దరఖాస్తులు మండల కేంద్రాల్లో ఇవ్వాలన్నారు. 8 రోజుల దరఖాస్తుల స్వీకరణలో ఎక్కువ శాతం రేషన్ కార్డ్, గృహలక్ష్మి పథకాలకు అప్లై చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ముగియడంతో డేటా ఎంట్రీపై దృష్టి పెట్టారు అధికారులు. రేపటి నుంచి మండల కేంద్రాల్లో డేటా ఎంట్రీ చేపట్టనున్నారు. ఇప్పటికే డీటీపీ ఆపరేటర్లను రిక్రూట్ చేసుకున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డేటా ఎంట్రీ తర్వాత అర్హులను తేల్చనున్నారు. దీని ప్రకారం మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తోంది. మిగతా 4 గ్యారంటీలపై త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నారు.